ముద్రగడ ఈ పేరు వినగానే కాపు ఉద్యమం గుర్తుకు వస్తుంది. అదే సమయంలో చంద్రబాబుతో జరిగిన రాజకీయ పోరాటం కూడా గుర్తుకొస్తుంది. కాపు రిజర్వేషన్ల కోసం 4 ఏళ్లకు పైగా అలుపెరగని ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం అధికారాన్ని సవాల్ చేసిన నాయకుడిగా నిలిచారు. అయితే ముద్రగడ మరణించిన తర్వాత కూడా ఆయనపై కక్ష సాధింపు ఆగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికంగా లేకపోయినా ఆయన పోరాట స్ఫూర్తి మాత్రం కాపు సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కేవలం కాపు రిజర్వేషన్లకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై కూడా ఉద్యమాలు నిర్వహించి తనదైన ముద్ర వేశారు. ఒకసారి ఇచ్చిన మాట కోసం రాజకీయ పదవులను కూడా త్యాగం చేసిన నాయకుడిగా ముద్రగడకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాయితీ, నిబద్ధతకు ఆయన ప్రతీక అని ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు చెబుతుంటారు. 2014 ఎన్నికలకు ముందు పిఠాపురం సభలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయలేదని అప్పట్లో ముద్రగడ తీవ్రంగా ప్రశ్నించారు. దీంతో 2015లో కిర్లంపూడిని కేంద్రంగా చేసుకుని కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. దాదాపు 4 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం కొనసాగించారు. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవటంతో ప్రభుత్వం పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణిచివేయటానికి ప్రయత్నించింది. ఉద్యమకారులపై కేసులు నమోదు చేయటం, ముద్రగడ కుటుంబాన్ని అవమానాలకు గురి చేయటం రాష్ట్రమంతా చూసింది. అయినా కాపు ఉద్యమం నుంచి ముద్రగడ వెనక్కి తగ్గలేదు. ముద్రగడ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్ను నియమించింది. అయితే ముద్రగడపై అక్కసు పెంచుకున్న టీడీపీ నాయకత్వం మాత్రం ఆయన్ను అవమానిస్తూనే ఉంది. ఇటీవల అనారోగ్యంతో ముద్రగడ కన్నుమూశారు. మరణానంతరం తనకు ఎలాంటి అధికారిక లాంఛనాలు నిర్వహించవద్దని కుటుంబ సభ్యులకు ముందుగానే స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు అదే నిర్ణయాన్ని గౌరవించినప్పటికీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలు నిర్వహించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. ఇది ముద్రగడ ఆత్మగౌరవానికి విరుద్ధమని అభిమానులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సంస్మరణ సభల్లో కూడా అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అయితే విజయవాడలో జరిగిన ఒక సంస్మరణ సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్టానంలో అసంతృప్తికి కారణమయ్యాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ వ్యాఖ్యలపై వివరణ కోరిన తెలుగుదేశం పార్టీ అనంతరం ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొనవద్దని పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసిందన్న ప్రచారం జరిగింది. దీంతో టీడీపీలోని కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా మౌనం పాటించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం కిర్లంపూడిలో ముద్రగడ అభిమానులు నిర్వహించిన సంస్మరణ సభకు టీడీపీకి చెందిన కాపు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు గైర్హాజరు కావటం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. ఈ పరిణామాలపై కాపు ఉద్యమకారులు, కాపు జేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈబీసీ రిజర్వేషన్లలో 5% కాపులకు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2024లో ఈబీసీ కోటా అంశంపై కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే టీడీపీలోని కాపు ప్రజాప్రతినిధులు కాపు రిజర్వేషన్ల అంశంపై ఎందుకు స్పందించటం లేదని నిలదీస్తున్నారు. ముద్రగడ ఆశయాల సాధన కోసం త్వరలోనే మరోసారి కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రారంభించేందుకు కాపు జేఏసీ, కేఆర్పీసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లొద్దంటూ టీడీపీ ఇచ్చిన ఆదేశాలు ఆ పార్టీలోని కాపు ఎమ్మెల్యేలను రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయన్న చర్చ సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.